పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు. జనగామ వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన 4 స్నేహితులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, వారు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు చేస్తున్నారని, గతంలో బంజారాహిల్స్, మేడిపల్లి, చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో దొంగతనాలు చేయగా అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకి తరలించారని, జైలు నుంచి వచ్చాక కూడా జహీరాబాద్ లో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశారని, 3 రోజుల క్రితం జనగామ పెంబర్తిలలో ఇంటి ముందున బజాజ్ ఆటోలను దొంగతనం చేసి వై జంక్షన్ వద్ద గల కింగ్స్ వే దాబా వెనుక నిర్మానుష్య ప్రదేశంలో దాచిపెట్టారని, ఈ రోజు దాచిపెట్టిన 2 ఆటోలను వరంగల్లో అమ్ముకుందామని ఆటోల దగ్గరికి వెళ్తుండగా మధ్యలో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తోంది చూసి పారిపోవడానికి ప్రయత్నించారని, పోలీసు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారని, వారి నుండి 7 లక్షల విలువ గల 2 బజాజ్ ఆటోలను 2 మోటార్ సైకిళ్లని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పట్టణంలో రీసెంట్గా ఆటోమొబైల్ థెఫ్ట్ ఆటోలు, బైక్స్ ఇవన్నీ థెఫ్ట్ చేసే ఒక గ్యాంగ్ని మన సిఐ గారు, ఏసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 4 పట్టుకున్నారు. ఈ 4 కూడా అందరూ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళు. 2 రాయన్ నగర్ వాళ్ళు, ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర, ఒకతను వచ్చి వట్టపల్లి దగ్గర, ఫాతిమా నగర్. అయితే ఈ 4 పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్, ఫిరోజ్ అలీ ఖాన్, అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్. ఈ 4 యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్స్. ఆల్రెడీ ఇంతకుముందు జైలుకి పోయి వచ్చిన వీళ్ళకి చిలకలగూడలో అరెస్ట్ ఇంతకుముందు దొంగతనాలు చేసి జైలుకి పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు ఏంటంటే మెయిన్గా బాగా తిరుగుకుంటూ తాగటానికి, తర్వాత గాంజా తీసుకోవటానికి, వీటన్నిటికీ, తర్వాత జల్సాల గురించి డబ్బులు కావాలంటే వీళ్ళంతా ఆటో డ్రైవర్లు, కానీ ఆటో నడపడం ద్వారా ఏమొస్తుంది కాబట్టి వీటన్నిటి పక్కదారులు ఎంచుకొని నిదానంగా దొంగతనం స్టార్ట్ చేశారు. ఫస్ట్ రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ జహీరాబాద్లో ఒకటి చేశారు దొంగతనం. జహీరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బీబీ నగర్ ఏరియాలో ఇంకొక ఇది చేశారు దొంగతనం, బైక్ బండి. దాని తర్వాత 2 ఆటోలు మన దగ్గర దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 2 ఆటోలు, 3 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్కి పంపుతున్నారు. క్రైమ్ టీం అయితే మనకి పాత క్రైమ్ టీమే ఉంది. ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ఈ కొత్త అంటే మన దగ్గర ఈ మధ్యలో దొంగతనాలు యాక్చువల్ కంట్రోల్గానే ఉంది. ఈ మొత్తము ఇదంతా కంట్రోల్గానే ఉంది కాబట్టి పెద్ద అంత ప్రెస్ మీట్లు మీ దగ్గర రాలేకపోతున్నాం. చెప్పాల్సిన అంత ర్యాంపెంట్గా కానీ అంత ఘోరంగా కానీ ఏమీ దొంగతనాలు ఏం జరగట్లేదు యాజ్ ఆఫ్ నౌ. వీళ్ళని కూడా అంటే మేము ఇమ్మీడియట్గా వీళ్ళు కొంచెం స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్ అలర్ట్ అయినా ఉన్నది. ఎప్పటికప్పుడు పాత కేసులు అన్నీ పోతున్నాయి కాబట్టి కొత్త కేసుల్లో అలర్ట్ అయ్యి మన సిఐ గారు, రఘు, తర్వాత ఏసీపీ గారు, క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి దీన్ని చేశారు. ఇంకా ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు కూడా ఉన్నాయి, తొందరలోనే పట్టుకొని ఇంకో ప్రెస్ మీట్ కూడా పెట్టాం కానీ. కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ మీ ఎదురుగా ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పొందుతాం. కాబట్టి ఈ ఎలక్షన్ సంబంధించి కూడా మీకు తెలుసు, జనగాం జిల్లా 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉంది. మన జనగాం కాన్స్టిట్యున్సీ వచ్చేసి భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, తర్వాత వర్ధనపేట అండ్ గన్పూర్ వచ్చేసి, పాలకుర్తి అండ్ గన్పూర్ వచ్చేసి 2 వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఉంది. సో వాటి గురించి ఆల్రెడీ మన దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ రావడం జరిగింది. సిఆర్పిఎఫ్ వచ్చేసింది మన దగ్గరికి ఆల్రెడీ. దీంతో మేము ఇప్పుడు ప్రజెంట్ 6 చోట్ల ఇవి చెక్ పాయింట్లు పెట్టాం. చెక్ పోస్టులు 6 చోట్ల క్రియేట్ చేసాం. ఈ చెక్ పోస్ట్ కూడా ఒకటి పెంబర్తి దగ్గర చేసాం, ఒకటి కొన్ని దగ్గర, ఒకటి మొండ్రాయి, ఒకటి రాయపర్తి, ఒకటి జఫర్గఢ్, ఒకటి తరిగొప్పుల్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అందరికి కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎట్టి ర్యాలీలకు ఏ విధమైన వేరే ఇటువంటి వాటికి డీజేలు పెట్టడం కానీ ఏ విధంగా చేసే ప్రోగ్రాంలకు కంపల్సరీ అనుమతి లేనిదే మాత్రం ఎవరు పెట్టకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా చేసినప్పుడు వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరుగుతుంది, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా మీకు తెలుసు క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా మోర్ దాన్ 50,000 ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయదు. ఇవన్నీ లాస్ట్ టైం ఎలక్షన్లో ఏమున్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా ఇవ్వతాయి. అదేవిధంగా అక్రమ బెల్ట్ షాపులు కానీ ఇటువంటి వాటి మీద కానీ జాగ్రత్తగా నడిపే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. బట్ ప్రజలు కూడా ఆల్రెడీ ఎలక్షన్ మోడ్ ఇంకా మనకు పార్లమెంటరీ ఎలక్షన్ మోడ్లకు వేరే రకంగా ఉంటుంది, మనకు లోకల్ ఎలక్షన్ వచ్చేసరికి వేరే రకంగా ఉంటుంది. బట్ పబ్లిక్ దీనికి ఇంకా అంత ఫెమిలియరైజ్ కాదు, ఇంకా దాన్ని అంత అర్థం చేసుకోరు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి తరఫున కూడా మేము చెప్పడం జరుగుతుంది. చెక్ పోస్టులు అన్నీ ఉన్నాయి, పోలీసు రెగ్యులర్ తనిఖీలు కూడా జరుగుతాయి. కాబట్టి ఎవరైనా కానీ క్యాష్ తీసుకుపోయేటప్పుడు కానీ, ర్యాలీలు కానీ, బహిరంగ సభలు నిర్వహించేటప్పుడు కానీ ఖచ్చితమైన పోలీసు పర్మిషన్లు అవసరం. ఆ అవసరం లేకుండా మాత్రం ఎవరు చేసినా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఈ షెడ్యూల్, ఈ ఎలక్షన్ కోడ్ అనేది మనకు జూన్ 6 వరకు అమల్లో ఉంటుంది. మీ అందరికీ కూడా తెలిసింది, జూన్ 6 వరకు అమల్లో ఉంటుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా అందరూ ఉంటే మంచిదని అందరూ కూడా ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే పోలీస్కి సహకరించాలని, మీ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగేటట్టు చూడాలని మీ తరఫున అందరికీ పోతాం. పాలసీ ప్రకారమే పోతాం. అయితే బైండ్ ఓవర్లు నెమ్మది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మొన్ననే కదా ప్రకటించింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మా మొత్తము ఫోకస్ అంతా చెక్ పోస్టులు పెట్టడం, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ పెట్టడం, తర్వాత ఈ ఎన్బిడబ్ల్యూలు ఎగ్జిక్యూట్ చేయడం, వెపన్స్ రికవర్ చేయడం, లైసెన్స్డ్ వెపన్స్ మళ్ళీ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం.